వస్తాం వస్తాం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం అంటోంది వైసీపీ. ఆంధ్ర నుంచి వస్తోంది ఈ బ్రేకింగ్. రాలేరు రానివ్వం, వైసీపీ నెట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వం అంటోంది కూటమి. అధికార మార్పిడి ఏపీలో మాటల యుద్ధాన్ని మంటల్ని రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అప్పుడే వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏది అన్న విషయంపై డైలాగులు పిలుస్తున్నారు నేతలు. కూటమి ప్రభుత్వం మరో 3 ఏళ్లే అధికారంలో ఉంటుందని, నెక్స్ట్ అధికారంలోకి వచ్చే పార్టీ వైసీపీనే అని ఆ పార్టీ నేతలు పదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు జగన్ ని అధికారంలోకి రానివ్వను అనడానికి పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు వైసీపీ నేత పేర్ని నాని. కూటమి పాలనపై ప్రజలు విసిగిపోతున్నారు కాబట్టే వైసీపీకే మళ్లీ పట్టం కడతారన్నారు ఆయన. రానివ్వడంటావు జగన్మోహన్ రెడ్డి, నువ్వెవరివి అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే? జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి నువ్వెవరివే? సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? మరోవైపు పేర్ని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర. వైసీపీ అధికారంలోకి వచ్చే మాట దేవుడెరుగు, ఆ పార్టీ 100 సీట్లు కాపాడుకుంటే చాలు అంటూ సెటైర్లు వేశారు. జగన్ మళ్ళీ వస్తాడని భయం. జగన్ వచ్చేది వాళ్ళు అనేక వస్తుంది సార్. మీరు అన్న జగన్ అన్నారు, వాళ్ళు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి? ఆ 11 సీట్లు వస్తాయో లేదు చూసుకోవాలి. ఖచ్చితంగా త్వరలోనే వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టబోతా ఉన్నారు. ఇవాళ దానికోసం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తాత్కాలికంగా నడిపిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంపై పార్టీల మాటలు ఎలా ఉన్నా అధికారం డిసైడ్ చేసేది ఓటర్లు. 3 ఏళ్ల తర్వాత ఓటర్ల మూడ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఏ పార్టీనైనా అందలో ఎక్కించాలన్నా, ఏ పార్టీనైనా అధ పాతాళానికి తొక్కాలన్నా నిర్ణయించేది ఓటర్లే.